రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. నా దృష్టిలో రవిచంద్రన్ అశ్విన్ ఆధునిక క్రికెట్ సైంటిస్ట్. ఆటని, ప్రత్యర్థి ప్లేయర్స్ ని తను చూసే విధానం, మ్యాచ్ లో తను వేసే ప్రణాళికలు ఇవన్నీ తన ఇంటెలిజెన్స్ ని నిరూపిస్తాయి. ఒక బ్యాట్స్మెన్ ని టార్గెట్ చేస్తే అతని చుట్టూ తను పన్నే వచ్చు దాని నుంచి బయటపడడానికి ఆ బ్యాట్స్మెన్ కి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కి రవిచంద్రన్ అశ్విన్ సింహ స్వప్నం. సాధారణంగా గేమ్స్ ఆడే వాళ్ళు చదువులో కొంచెం తక్కువగా రాణిస్తారు, కానీ అందుకు రవిచంద్రన్ అశ్విన్ పూర్తిగా వ్యతిరేకం. తను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేశాడు. తన ఐటీ బుర్రనంతా క్రికెట్ లో వాడతాడు. క్రికెటర్ గా ఉంటూనే తన సామాజిక మాధ్యమాల్లో ఎక్స్పర్ట్ గా తన విశ్లేషణలు అప్ టు ద మార్క్ అని చెప్పాలి. రవిచంద్రన్ అశ్విన్ తొలినాళ్ళలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. కాలక్రమేణగా బౌలర్ గా మారిన రవిచంద్రన్ అశ్విన్ 2010లో ఇంటర్నేషనల్ మ్యాచ్ డెబ్యూ చేశాడు. వన్డేల్లో శ్రీలంకతో జరిగిన సిరీస్ లో 2010లో డెబ్యూ చేశాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో టీ20లో కూడా తన మొదటి మ్యాచ్ ఆడాడు. 2011లో టెస్ట్ మ్యాచ్ లోకి ఎంట్రీ అయిన రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు టెస్టులు 106 ఆడాడు. వన్డేలు 116, ఇంటర్నేషనల్ టీ20లో 65 ఆడాడు. టెస్టుల్లో 106 మ్యాచ్ల్లో 537 వికెట్లు తీశాడు. వన్డేల్లో 116 మ్యాచ్ల్లో 156 వికెట్లు, టీ20లో 65 మ్యాచ్ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 10 వికెట్ల మార్కుని 8 సార్లు చేరుకున్నాడు. టెస్టులో 5 వికెట్ల మార్కుని 37 సార్లు సాధించాడు. టెస్టుల్లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో తను చేసిన కాంట్రిబ్యూషన్ ఇండియా విజయాల్లో చాలా కీ రోల్ పోషించింది. ఇంకా అశ్విన్ తన కెరీర్ లో సాధించిన రికార్డ్స్ చూస్తే టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎక్కువ సార్లు అందుకున్న ప్లేయర్స్ లో ఫస్ట్ నిలిచాడు. ముత్తై మురళీధరన్ తో పాటు తను కూడా 11 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్స్ లో 7వ స్థానంలో నిలిచాడు. ఇండియా తరపున 2వ స్థానంలో ఉన్నాడు. కుంబ్లే 619 వికెట్లు తీస్తే అశ్విన్ 537 వికెట్లు తీశాడు. ఒకానొక టైంలో అనిల్ కుంబ్లే సాధించిన 619 వికెట్లని అశ్విన్ దాటుతాడని అందరూ అనుకున్నారు. కానీ అశ్విన్ ముందే అంచనా వేశాడు. నేను అనిల్ కుంబ్లే కంటే ఒక వికెట్ తక్కువగా ఉన్నప్పుడే రిటైర్ అవుతాను, కానీ ఆ మార్కునైతే దాటను అని చెప్పాడు. ఆ విధంగానే తను 2వ ప్లేస్ లోనే నిలిచాడు. టెస్ట్ లో అత్యధిక సార్లు 5 వికెట్స్ తీసిన ప్లేయర్ గా 2వ స్థానంలో నిలిచాడు. షేన్ వాన్ తో పాటు తను కూడా 37 సార్లు ఈ ఫీట్ సాధించి 2వ ప్లేస్ లో కంబైన్డ్ గా ఉన్నారు. టెస్ట్ లో అత్యధిక సార్లు బౌల్డ్ గా వికెట్ సాధించిన ప్లేయర్స్ ప్లేస్ లో 4వ స్థానంలో ఉన్నాడు. తను ఇప్పటి వరకు 106 మ్యాచ్ల్లో 109 వికెట్లు బౌల్డ్ ద్వారానే సాధించాడు. టెస్ట్ లో ఫాస్టెస్ట్ గా 350 వికెట్లు తీసిన ప్లేయర్ గా నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఈ ప్లేస్ లో ముత్తై మురళీధరన్ తో 66 మ్యాచ్ల్లో ఈ ఫీట్ ని సాధించిన ప్లేయర్ గా ఉన్నాడు. ఇంకా ఒక టెస్ట్ లో సెంచరీతో పాటు 5 వికెట్లు తీసిన ఘనత రవిచంద్రన్ అశ్విన్ 4 సార్లు సాధించాడు. టెస్టులు, వన్డేలు, టీ20లో మూడిట్లోనూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ప్లేయర్స్ లో 7th ప్లేస్ లో ఉన్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు మూడింట్లో కలిపి 5 వికెట్లు తీసిన ప్లేయర్స్ లో 4th ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా అన్ని ఫార్మాట్లలోనూ ఎల్బిడబ్ల్యూ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నాడు. తను ఎల్బిడబ్ల్యూ గా 151 వికెట్లు పడగొట్టాడు. ఇవి రవిచంద్రన్ అశ్విన్ సాధించిన ఘనతలో కొన్ని. క్రికెట్ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అంత చురుకైన ప్లేయర్. చాలా కూల్ గా సిచ్యువేషన్స్ ని అంచనా వేసి టీమ్ కి అడ్వాంటేజ్ అయ్యాడు. మొత్తంగా చెప్పాలంటే రవిచంద్రన్ అశ్విన్ ఆధునిక క్రికెట్ సైంటిస్ట్. క్రికెట్ లో స్కిల్ తో పాటు తెలివిని కూడా జోడించి ఆడే అతి కొద్ది మంది ప్లేయర్స్ లో రవిచంద్రన్ అశ్విన్ టాప్ లో ఉంటాడు. ప్రెజెంట్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అవడానికి కారణం వన్డేలు, టీ20లో తను చాలా కాలంగా దూరం అయ్యాడు. తను ప్రస్తుతం కంటిన్యూగా టెస్ట్ లోనే ఆడుతున్నాడు. అది కూడా ఇండియన్ కండిషన్స్ లో మాత్రమే తనకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్ లో ఒక స్పిన్నర్ నే తీసుకోవాలనుకుంటే ఎక్కువగా టీమ్ మేనేజ్మెంట్ రవీంద్ర జడేజా వైపు మిగ్గు చూపుతుంది. ఇప్పుడు ఆఫ్ స్పిన్ ఆప్షన్స్ లో వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరాడు. దీంతో రిటైర్మెంట్ కి ఇదే సరైన సమయం అని రవిచంద్రన్ అశ్విన్ భావించాడు. చాలా మంది లాగా ఫేర్వెల్ మ్యాచ్ ఆడి రిటైర్ అవుతానని తను ఆలోచించలేదు. అందుకే ఫైనల్ లెవెల్ లో లేని టైంలో కూడా తను రిటైర్మెంట్ ప్రకటించాడు. హర్భజన్ సింగ్ తర్వాత ఆఫ్ స్పిన్నర్ గా ఇండియాలో తనని మరిపించేలా ప్రదర్శన చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఖచ్చితంగా లివింగ్ లెజెండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.